అందరికీ నమస్కారం. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవలిక పేరు సాగరి. రచన తమిరస జానకి గారు. 2013లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నవల్లోకి వెళ్దామా? రోజు ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆగి చూడకుండా ఉండలేదు సాగరి. డిగ్రీ 2వ ఏడాది వరకు కాలేజ్ ఇంటికి వెనక వైపు కాస్త దగ్గరలోనే ఉండేది. 3వ సంవత్సరం వచ్చేసరికి అద్దె భవనంలోంచి కాలేజీ సొంత భవనానికి మారిపోవడంతో ఇంటికి మరోవైపు నుంచి వెనక వీధుల్లోంచి వెళ్ళాలి. అది వరకు ఎప్పుడూ ఈ దారిలో ఎక్కడికి వెళ్ళకపోవడం వల్ల ఇంతవరకు ఈ ఇల్లు చూడడం తటస్థపడలేదు. చూసిన మొదటి రోజు కళ్ళు కాళ్ళు కూడా కదల్చలేకపోయింది. కళ్ళు ఆల్చిప్పలయ్యాయి, కాళ్ళు పాతేసినట్టు అయ్యాయి. పెద్ద ఇల్లు, కానీ అంత మాత్రానికే అది చూడడానికి నిలబడిపోదు సాగరి. ఆమెని కట్టిపడేసేవి గేటు లోపలున్న గులాబీ మొక్కలు, రకరకాల రంగుల్లో విరబూసే పెద్ద పెద్ద గులాబీ పూలు, గాలికి ఊగే ఎన్నో రంగుల మందారాలు, సన్నజాజులు, విరజాజుల వయ్యారాలు, మంచు ముద్దల్లాగా ముద్ద నందివర్ధనాలు, ఎన్ని కోసినా తరగము మేము అన్నట్టే పసుపు ఎరుపు కనకాంబరాలు. ఓహో, ఎన్నెన్ని మొక్కలు, ఎన్నెన్ని పువ్వులు! సృష్టిలోని అందమంతా పువ్వుల్లో నింపిన భగవంతుడికి జేజేలు అని అనుకునేది సాగరి. గేట్లోంచి మాత్రమే కాదు, ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ తక్కువ ఎత్తులోనే ఉండడం వల్ల గోడపై నుంచి కూడా ఆ మొక్కలు, ఆ పువ్వుల అందాలు తిలకించే భాగ్యం కలుగుతుంది. పొద్దున్నప్పుడు తను వెళ్ళేటప్పుడు ఇంటి ముందు ఎవ్వరూ కనపడరు సాగరికి. తిరిగి వచ్చేటప్పుడు మొక్కలకు నీళ్లు పెడుతూ వాటికి సేవ చేస్తూ తోటమాలి గాబోలు కల్పిస్తాడు. ఆ రోజు ఎందుకో సాగరికి మాలిని మెచ్చుకోవాలి అని అనిపించింది. ఎంత కష్టపడుతున్నాడు అతను, తీర్చిదిద్దితేనే కదా ఇంత బాగుంది. తన మనసును ఇంతగా ఆకట్టుకున్న ఆ తోట గురించి ఒక్క మెచ్చుకోలు మాట అన్నంత మాత్రాన తప్పులేదు కదా. అందుకే సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ గేటు ముందు ఆగింది. తలెత్తి చూశాడు తోటమాలి. మాలి, తోట చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఆ రకరకాల గులాబీలు చూస్తుంటే రోజంతా అవే చూస్తూ కూర్చోవాలి అని అనిపిస్తుంది. ఇంట్లో నువ్వు తప్ప ఎప్పుడు ఎవ్వరూ కనిపించరే? మాలి చేతిలో హోస్ పైపు మొక్కల్లో పడేసి గేట్ దగ్గరకు వచ్చాడు అతను. నేను చిన్నబాబు గారు ఇద్దరమే ఉంటాం. ఏంటి, ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరేనా ఉండేది? పైకి అనాలని అనుకోకపోయినా అప్రయత్నంగా ఆ మాట పైకి వచ్చేసింది. ఎందుకో గాని దిగులుగా తల కిందకి వాల్చేశాడు అతను. చిన్నవాడేం కాదే అతను, 60వ పొడిలో పడ్డవాళ్లా ఉన్నాడు. పాపం, ఇంకా తోట పని చేస్తున్నాడు. జాలనిపించింది సాగరికి. ఆలోచిస్తూ నడక సాగించింది. అంత పెద్ద ఇంట్లో ఉండేది ఇద్దరు. తమ ఇల్లు చిన్నది, ఉండేది అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి, తను. 5గురు. తక్కువ మందికి పెద్ద ఇల్లు, ఎక్కువ మందికి చిన్న ఇల్లు ఇస్తాడు ఆ దేవుడు. ఇంటికి వెళ్ళగానే ముందు అమ్మతో అనకుండా ఉండలేకపోయింది ఆ మాట. మన చుట్టాల్లో కూడా కొంతమంది ఇంతే కదమ్మా, పెద్ద ఇళ్లలో తక్కువ మంది మనుషులు. ఆ మాట అనేటప్పుడు తన కళ్ళల్లో ఆశ్చర్యం అమ్మకి కనపడే ఉంటుంది అని అనుకుంది. నువ్వు ఒట్టి పిచ్చి మొద్దువి, అన్నీ చిత్ర విచిత్రాలే నీకు. అయినా పరాయి వాళ్ళ ఇళ్ల గురించి నీకెందుకు చెప్పు? ఆ తోటమాలితో కబుర్లు ఎందుకు? తలంచుకొని ఇంటికి రాక, ఆ ఇంటి ముందుకు రాగానే ఆ పూల అందాలు ఒక్కసారి చూడాలనిపిస్తుంది కదమ్మా. నువ్వైనా చూడకుండా ఉండవలే తెలుసా? రకరకాల రంగుల్లో పెద్ద పెద్ద గులాబీలు. నీ మాటే నీది కదా. నువ్వేం చిన్న పిల్లవి కాదు వాళ్ళింట్లో వీళ్ళింట్లో మొక్కలు చూస్తూ నిలబడ్డానికి. నీ దోవను నువ్వు తలంచుకొని కాలేజీకి వెళ్ళడం రావడం చేయి. మనమేమి అర్ధబలం అంగబలం ఉన్నవాళ్ళం కాదు. రోజులు అసలే బాగాలేవు. ఏమిటో దానికి దీనికి సంబంధం ఏమిటో నాకేం అర్థం కాలేదు. నన్ను పిచ్చిమొద్దు అంటున్నావే కానీ నువ్వు చాలా పెరిగిదానివమ్మా. లోపలి అనుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కునేందుకు నీళ్ల గదిలోకి నడిచింది సాగరి. ఆ మర్నాడు ఆ అందాల పూల తోట ఇంటి ముందు నుంచి వస్తూ ఉంటే తోటమాలి గబగబా వచ్చాడు తానే గేటు దగ్గరికి. ఒక్క నిమిషం ఆగండి అమ్మాయి గారు అంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఎందుకని ఆగమంటున్నాడు? అప్రయత్నంగానే సాగరి కాళ్ళు ఆగిపోయాయి. ఎందుకో తెలియపోయినా
చేతిలో ఎర్రటి పెద్ద ముక్మల్ గులాబీతో వచ్చాడు అతను. తీసుకోండి అమ్మాయి గారు. నీ పేరేంటి మాలి? పువ్వు అందుకోకుండా సీరియస్గా అడిగింది. రంగస్వామి నా పేరు. ఎవరికైనా నువ్వు కోసి ఇవ్వచ్చా? చిన్నబాబు గారు మీకు ఇవ్వమంటేనే ఇస్తున్నాను. చెయ్యి దాపి తీసుకోబోయిందల్లా చటుక్కున ఆ చెయ్యి వెనక్కి లాక్కుంది సాగరి. నాకు ఇవ్వమని చెప్పడం ఏంటి? ఎందుకు? ఆమె మాటల్లో కోపం తొంగి చూడడం రంగస్వామి కంగారు పడ్డాడు. అందుకే కాబోలు అమ్మ జాగ్రత్తే అని అంది. చిన్నబ్బాయి గారు ఇవ్వమన్నారట. ఆయన గారు ఎవరో తనెప్పుడు చూడని కూడా చూడలేదు. తనతో ఆ మనిషికి పరిచయం కూడా లేదు. కథలు అల్లుతున్నాడా? నిన్న మీరు తోట బాగుందని మెచ్చుకున్నారు కదా. ముందు గదిలో కూర్చున్న అబ్బాయి గారికి వినపడిందట. మీరు రోజు ఈ పువ్వుల్ని చూసి మరిచిపోతూ ఉంటారని, నన్ను మెచ్చుకున్నారని నేను చెప్పాను. ప్రతిరోజు మీకు గులాబీ పూలు ఇవ్వమని చెప్పారు. అమ్మో, ఆ అబ్బాయి గారు ఎవడో కానీ గట్టికుళ్ళలాగానే ఉన్నాడు. అమ్మ చెప్పింది నిజమే, జాగ్రత్తగానే ఉండాలి. పువ్వుల చెట్టును ఉంటేనే అందం. అనవసరంగా కోసావు. తీసుకోకుండా చరచర అడుగు ముందుకేసింది సాగరి. ఇంటికొచ్చాక కూడా ఆ మాలి మాటల్లే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి సాగరికి. రేపటి నుంచి ఆ వీధిలో వెళ్ళేటప్పుడు ఆ ఇంటి వైపే చూడకూడదని స్థిరంగా నిశ్చయించుకుంది. రాత్రి అందరం నిద్రపోయారు కానీ సాగరికి నిద్ర పట్టలేదు. చేప మీద అటు నుంచి ఇటు ఒత్తికెళ్ళింది. ఈ వైపు అమ్మ పడుకుంది. ఆవిడకి నిద్ర పట్టినట్టు లేదు. అటు ఇటు మెదులుతోంది. అది గమనించి మెల్లగా పిలిచింది. అమ్మా. ఏమిటే? కళ్ళు మూసుకునే అడిగింది ఆవిడ. ఈ లోకం మంచిదా చెడ్డదా అమ్మా? ఆ ప్రశ్నలో ఎంత బలముందో మరి. పత్తి పువ్వుల్లాగా తెరుచుకున్నాయి సరోజిని కళ్ళు. చదువుకుంటున్న దానివి, నీకు లోకం తీరుతెన్నులు తెలియవుటే. అలా దాటించేకమ్మా. నాకు జవాబు చెప్పు. ఆవిడ కళ్ళల్లోంచి ఆశ్చర్యం మాయమై కొద్దిగా భయం తొంగి చూసింది. ఏమైందే? ఎందుకలా మాట్లాడుతున్నావు? అచ్చమైన మధ్యతరగతి అమ్మకి ఆడపిల్ల అడిగే ప్రతి ప్రశ్న ఒక బాంబులాగా అనిపిస్తుందేమో. ఎందుకంత కంగారు పడతావమ్మా? ప్రశాంతంగా పడుకో. నేను ఊరికే అడిగానులే. నువ్వు ఊరికే అడిగావేమో కానీ ఇప్పుడు ఇంకా జవాబు చెప్పకుండా నాకు నిద్ర పట్టదులే. లోకం అంటే మనుషులే కదా. అవును, నాకు 2 పెద్దమ్మలు ఉండేవారు. అందులో ఒక ఆవిడ తన అత్తగారి వల్ల నానా కష్టాలు పడింది. తను ఆ రకంగా ఇబ్బందులు పడింది కాబట్టి అత్తగారంటే ఎలా ఉండకూడదో తెలుసుకుని తనకి కోడలు వచ్చినప్పుడు మంచిగా మసులుకుంది. ఇక రెండో ఆవిడ తన అత్తగారితో బాధలు పడిన మనిషే. పెళ్ళయ్యాక 10 ఏళ్ల దాకా పిల్లలు పుట్టలేదు. ఆ 10 ఏళ్ళు నోములు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తూ ఎప్పుడు చిర్రుబుర్రులాడుతూ ఉండేది. అన్ని పూజలు పునస్కారాలు చేసి లాభం ఏమిటి? మనిషి ప్రశాంతంగా ఉండకపోయాక అని అనిపించేది చూసేవాళ్ళకి. అందరి మీద అరుస్తూ మాట్లాడడం. ఎరుగు పొరుగు వాళ్లే కాదు, చుట్టాలందరి వ్యక్తిగత విషయాల్లో కూడా కల్పించుకుంటూ అందరూ తని చెప్పినట్టే చేయాలన్నట్టు ప్రవర్తిస్తూ ఉండేది. పిల్లలు పుట్టి కోడళ్ళు వచ్చాక ఇంకాను తన అత్తగారితో పడింది కాబట్టి తన కోడళ్ళు కూడా అలాగే బాధలు పడాలి అన్నట్టు ఇబ్బందులు పెట్టేది. అందరి దృష్టిలో చులకనైపోతున్నానని గుర్తించేది కాదో లేదో, తెలిసి కూడా తెలియనట్టు ఉండేదో మరి. అంచేత మంచి చెడు రెండూ ఉంటాయి లోకంలో. ఏదో నాకు తెలిసిన ఉదాహరణలు చెప్పాను. ఏమిటో ఆ దేవుడు అంతా మంచో పెట్టకూడదు. మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావే. డిగ్రీ చదువుతున్న దానివి, తెల్లారు లేచి ఎన్ని వింటున్నావు, ఎన్ని చూస్తున్నావు? మంచి చెడు రెండూ ఉంటాయని తెలీదు. ఊరికే నా చేత చెప్పించడం కాకపోతే మంచి చెడు కలగలిపేనే ఈ లోకం కదా. చెడుకి దూరంగా ఉంటూ మంచినే జాగ్రత్తగా తీసుకోవాలి. మనం అన్న సంగతి నీకు మాత్రం తెలియదా? ఏమిటో మంచి ఒక్కటే పెట్టి ఊరుకోకపోయాడా దేవుడు. ఇప్పుడు ఏమైందే? హఠాత్తుగా ఎందుకు ఇలా అడుగుతున్నావా అని అనిపించింది. నీకేదో జరుగుతోంది, చెప్పు. సరోజిని మాటల్లో కంగారు. అమ్మ, అచ్చమైన మధ్యతరగతి మనిషి అని అనిపించావు. అనిపించడం ఏమిటి? ఉన్నమాటే కదా. ముళ్ళొచ్చి అరిటాకు మీద పడినా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా అరిటాకుకే కదా నష్టం. నేను పుట్టినప్పటి నుంచి వింటున్నాను ఈ సామెత. మనిషి స్వభావం మారనంత వరకు ఈ సామెతలు కూడా మారవు. అమ్మో, ఏమిటో అనుకున్నానే కానీ నువ్వు జీవితాన్ని కాచి వడపోసావమ్మా. చాలే పడుకో. రేపొద్దున లేవగానే ముందు నేను కాఫీ డికాషన్ వడబోసుకోవాలి. ఫిల్టర్తో ఎక్కడ పెట్టానో సాయంత్రం కనపడలేదు. కళ్ళు మూసుకొని సరోజిని మరి ఇంకా మాట్లాడే ఓపిక లేక పడుకుంది. అమ్మా, నా ప్రశ్నలు విని భయపడిపోకే.
ఏం జరగలేదు, జరగదు కూడా. కాఫీ ఫిల్టర్ వెతుకుతున్నట్టు కలొచ్చినా పర్వాలేదు కానీ నాకేదో జరిగిందేమోనని పిచ్చి పిచ్చి కలలు గనకు, చిన్నగా నవ్వింది సాగరి. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి నిద్రపో. అమ్మ మాటకు కొట్టిందే కానీ చాలాసేపటి దాకా నిద్రపట్టలేదు సాగరికి. ఆ చిన్న బాబు గారు ఎవరో కానీ సినిమాల్లో చూసే ఎంతోమంది విలన్ల మొహాలు కనిపించాయి ఆ స్థానంలో. ఓ పక్క నవ్వు వస్తోంది, మరో పక్క అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఏమిటా అని వింతగానూ అనిపించింది. కాలేజీలో కొంతమందిని చూస్తుంటే వీళ్ళు అసలు కాలేజీకి ఎందుకు వస్తున్నారా అని అనిపించేది సాగరికి. అదే మాట స్నేహితురాలు పవిత్రతో అంటే కాలేజీ వంకతో తిరగడానికి వస్తారు కొందరు. అలాంటి వాళ్ళ వల్ల మరికొందరు కూడా చెడిపోతూ ఉంటారు. ఆ సెకండ్ ఇయర్ హర్షం చూడరాదు, రోజుకో గర్ల్ ఫ్రెండ్తో బైక్ మీద చక్కర్లు కొట్టడమే పని, క్లాసులు ఎగ్గొట్టి. తాచెడ్డ కోతి వనమల్లా చెరిచింది అని అందుకే ఊరికే అన్నారా? రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ పెద్దవాళ్ళు సంపాదించి పంపుతూ ఉంటే చదువు పేరుతో జల్సాగా గడిపేవాళ్ళని చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉంటుందో నాకు. బాధే కాదు, అటువంటి వాళ్ళ మీద కోపం కూడా వస్తుంది. ఓం శాంతి శాంతి. సాగర్ ఇంకా ఏదో చెప్పాలి అని అనుకుంటుండగా విసురుగా సుమతి వచ్చింది అక్కడికి. మొహంలో కోపం విసుగు తొంగి చూస్తున్నాయి. ఏమిటే అలా ఉన్నావు అడగనే అడిగింది పవిత్ర. నిన్నటిదాకా నాతో సినిమాలకి షికార్లకి వచ్చిన చక్రవర్తి ఇవాళ విమలతో వెళ్తున్నాడే, నేను అక్కడే ఉన్నాను, నన్ను పలకరించకుండా వెళ్ళిపోతున్నాడు. ఉక్రోషంతో మండిపడింది సుమతి. మంచి పనైంది, నిన్న అసలు వాళ్లతో వీళ్లతో తిరగమని పంపించారా మీ వాళ్ళు? క్షణం కూడా ఆలస్యం చేయకుండా టక్కునంది పవిత్ర. సాటి ఆడదానివై ఉండి అలా మాట్లాడతావింటే ఇంకెలా మాట్లాడమంటావు? సాటి ఆడదానివి కాబట్టే నువ్వు జీవితంలో మోసపోకూడదని నష్టపోకూడదని కోరుకుంటున్నాను కాబట్టే అలా మాట్లాడవలసి వచ్చింది. నీతి నియమాలు నువ్వు సగం వదిలేస్తానంటే ఆ చక్రవర్తి పూర్తిగా వదిలేస్తానంటాడు. అంతే కదా అక్కడ తేడా. పవిత్ర, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకు. సినిమాలకి షికార్లకి తిరిగినంత మాత్రం తప్ప మరైతే నీ మనసులో ఏ భావము లేకపోతే మరి అతను నీతో తిరిగినట్టు ఇంకో అమ్మాయితో తిరిగితే నీకెందుకే బాధ? బాధ, కోపం నువ్వేదో మనసులో ఆశ పెట్టుకొని అతనితో తిరుగుతూ ఉంటావు. లేకపోతే నీకెందుకు అంత కోపం వస్తుంది? అతను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడా? లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది సుమతి. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? ఈసారి అవునన్నట్టు తల ఊపింది. ఆ మాట అతనితో చెప్పావా? లేదు. అతను నిన్ను ప్రేమించిన వాడైతే ఈరోజు అలా ప్రవర్తించేవాడే కాదు కదా. ఇప్పటికైనా అర్థమైందా? నీతో బోరు కొట్టిందన్న మాట అతనికి. టైంపాస్కి తిరిగే వాళ్ళ కోసం మనమెందుకు జీవితం నాశనం చేసుకోవాలి? ఒకసారి ఆలోచించు. వాడిలాంటి వాళ్ళ ప్రవర్తనని సమర్థిస్తావా నువ్వు? చీచి, వాడిలాంటి వాళ్ళని వెనకేసుకు రావాల్సిన కర్మ నాకేం పట్టలేదు. చూడు సుమతి, నీ నడవడిక మీద మీ అమ్మకి అనుమానం వచ్చింది. అందుకే ఓ రోజు నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది. బాయ్ ఫ్రెండ్ ఉండడం తప్ప ఉప్ప అని జవాబు చెప్పుకునే ముందు నా సందేహం ఒకటి తీర్చు. ఎందుకు కావాలనుకుంటున్నావు నువ్వు? అది చెప్పు. సినిమాలకి షికార్లకి తిరగడానికా? నువ్వు చేస్తుంది అదేగా. తల వంచుకుంది సుమతి. పవిత్ర మాటలకు సుమతికి కళ్ళ నీళ్లు పెట్టుకుంటుందేమోనని భయపడింది. వాళ్ళ మాటలు ఆసక్తిగా వింటున్న సాగరి. నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేక అలా మాట్లాడుతున్నావు? ఉంటే ఇలా మాట్లాడతావా? అసూయ పడుతున్నావా నన్ను చూసి? సుమతి నోటి నుంచి ఇలాంటి జవాబు వస్తుందని ఊహించని సాగరికి సముద్రం పొంగి మీదకొచ్చినట్టు అనిపించింది. ఏ తడబాటు ఆవేశం లేకుండా చాలా మామూలుగా సమాధానం చెప్పింది పవిత్ర. బాయ్ ఫ్రెండ్ దొరకడాలు, గర్ల్ ఫ్రెండ్ దొరకడాలు కష్టమైన పనులు కావు. అలాంటి వాటి మీద దృష్టి పోనివ్వకుండా చదువు మీద ఏకాగ్రత నిలపడమే కష్టమైన పని. కాలేజీకి వచ్చేది శ్రద్ధగా చదువుకుని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి అన్న విషయం గుర్తుంచుకొని మసులుకునే నన్ను చూసి నువ్వు అసూయపడాలి కానీ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నా నీలో ఏం చూసి నేను అసూయపడాలి? ఒంటికి కారం రాసినట్లుంది సుమతికి. నాయనమ్మలా నీతులు చెప్తావు. నీతో చెప్పడం నాదే బుద్ధి తక్కువ. విసురుగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎందుకు చెప్పు తనతో వాదన పెంచుకుంటావు అని అనకుండా ఉండలేకపోయింది సాగరి. వాదన కాదు సాగరి, ఉన్నమాటే కదా. మా పెద్దమ్మ వాళ్ళు ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉన్నారు.
వాళ్ళ పిల్లలు చదువుకుంటుంది మొదటి నుంచి అక్కడే. వాళ్ళకి ఇలాంటివి మామూలే. వాళ్ళతో నేను సుమతితో వాదించినట్టు వాదిస్తానా? అక్కడ పద్ధతులు అక్కడివి, ఇక్కడ పద్ధతులు ఇక్కడివి అని సరిపెట్టుకుంటాం అంతేగా. ఇప్పుడు కూడా చాలామంది మారిపోతున్నారుగా. రోజులు మారిపోయారే అని దండం పెట్టి ఊరుకోలేవేమో. సరేలే, చంపలేసుకుంటాలే. ఏదో స్నేహితురాలు కదా అని చనువుగా మంచి చెడు చెప్దామనుకున్నాను. అది కూడా ఎందుకు అనుకున్నావు? వాళ్ళమ్మ కన్నీళ్లు చూడలేక తను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయగలను? ఆవిడగారు అసూయలు, అలకలు, కోపాలతో చదువు పాడు చేసుకోకుండా ఉండడమే నాకు కావాల్సింది. చిన్నగా నెట్టూర్చింది పవిత్ర. ఆఖరి సంవత్సరము ఆఖరి పరీక్ష అయింది. బాగా రాసిన సంతృప్తితో ఇంటికి బయలుదేరి వచ్చారు సాగరి, పవిత్ర. పాస్ అయ్యే మార్కులు వస్తే అదే గొప్ప అనుకునేలాగా రాసిన సుమతి చాలా హడావిడిగా వాళ్ళ పక్క నుంచి వెళ్తూ ఆగింది ఓ నిమిషం. పరీక్షలు అయిపోయాయి కదా, ఈరోజు ఖుషీ ఖుషీ. మీరేదైనా సినిమాకి వెళ్తున్నారా? పంకజ్ నేను వెళ్తున్నాం రమ్మన్నాడు. మాట పూర్తవుతూనే పంకజ్ నిలబడిన వైపు పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. ఆ చక్రవర్తితో అయిపోయింది. ఓ ఏడుపు ఏడిచి ముక్కు చీదేసింది. ఇప్పుడు వీడితో తిరిగితే చీదేందుకు, ముక్కు కూడా లేకుండా చేస్తాడేమో వీడు. పవిత్ర మాటలకి నవ్వొచ్చింది సాగరికి. పవిత్ర గారు, ఈ పవిత్ర భారతదేశంలో తేలిగ్గా మోసపోయే ఆడపిల్లలు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటేనే ఉంటారు. పాపం, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఎప్పుడూ చదువుకోలేదేమో సుమతి. నువ్వో దానివి, చదువుకున్నవన్నీ అందరూ లోకంలో పాటించేస్తారా? ఒక రాయి విసిరి చూద్దామని అనుకునే మనస్తత్వం ఈ రోజుల్లో ఎక్కువైపోతుందేమో అని అనిపిస్తుంది. నేను ఈ తరం అమ్మాయినే అయి ఉండి ఇలా మాట్లాడడం వినేవాళ్ళకి వింతగా ఉండొచ్చు. అదే అడుగుదాము అని అనుకుంటున్నాను. ప్రేమ పెళ్ళికి వ్యతిరేకివా నువ్వు? అయ్యో రామా, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టుంది. ప్రేమ పెళ్ళికి నేను వ్యతిరేకిని కాదు. ప్రేమ పెళ్ళిదాకా వెళ్ళాలనే నేను కోరుకునేది. అలా వెళ్ళాలంటే ఆచితూచి అడుగు వెయ్యాలి అని అంటాను. ఇద్దరికీ కూడా స్థిరత్వం అన్నది ఉండాలి. ఒకరికి ఉంటే సరిపోదు, అవునా కాదా? నిజమే నువ్వు చెప్పేది. సుమతి లాంటి వాళ్ళని ఏమనాలి? చదువుకున్న మూర్ఖులు అనాలా, అమాయకురాళ్ళు అనాలా? ఆ అమాయకత్వాన్ని, ఆ మూర్ఖత్వాన్ని తమకు వీలుగా మలుచుకునే తెలివితేటలుండే చక్రవర్తి పంకజ్ లాంటి వాళ్ళని అనాలా? మంచి చెడు ఆలోచించుకోకుండా నిర్ణయాలు తీసుకునే సుమతి లాంటి వాళ్ళని అనాలా? చెప్పు బాబోయ్, ఆలోచిస్తే బుర్ర వేడెక్కిపోతోంది. ముందు ఇంటికి పోదాం. మా ఇంటికి ఎప్పుడు రాలేదు నువ్వు, ఇప్పుడు నాతో రాకూడదు అని అడిగింది సాగరి. ఇప్పుడు వద్దులే, అమ్మతో చెప్పి ఓ రోజు వస్తాను. ఇప్పుడు ఆలస్యం అయితే అమ్మ కంగారు పడదు. అదే నిజమేలే. ఇద్దరూ చెరువు వైపు, ఎవరి బస్టాప్ వైపుకి వాళ్ళు నడిచారు. పరీక్షలు అయిపోయాయి. డిగ్రీ అయిందన్న సంతోషంతో ఒక్కరోజు గడిచిందో లేదో మిన్ను విరిగి మీద పడింది ఇంటిల్లిపాతి పైన. కిందటేడాది బియ్యలో 2 పేపర్లు ఉండిపోయి ఎలాగైతేనే ఈసారి చేసిన సాగరి అన్నయ్య స్నేహితుడి స్కూటర్ మీద అతనితో కలిసి సినిమాకి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దేవుడు ఎంతో దయామయుడు అంటారే, తన కుటుంబం మీద ఎందుకు ఇంత నిర్దయ? కల్లోలమైపోయింది సాగరి మనసు. కొడుకు చనిపోయిన కబురు వింటూనే స్పృహ తప్పి పడిపోయింది తల్లి సరోజని. తండ్రి పార్వతీశానికి ఆ షాక్ నుంచి ఒక కాలు ఒక చెయ్యి పడిపోయాయి. మాట పోయింది. గుడ్లప్పకించి చూశాడు సాగరి వైపు. అది చూపులా అనిపించలేదు ఆమెకి. ప్రాణం లేని కట్టెబొమ్మ కళ్ళలాగా అనిపించాయి. తన ఏడుపు మనసులోనే ఉగ్గబట్టుకుని ముందు వాళ్ళిద్దరి పరిస్థితిని గమనించి పరుగున వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. అమ్మకి నాన్నకి తనే అమ్మాయి హక్కున చేర్చుకుంది. మనలాంటి వాళ్ళకి భగవంతుడు ఎందుకు ఇలాంటి శిక్ష వేస్తాడో? సాగరిని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ అంది పవిత్ర. పిడుగులాంటి వార్త వింటూనే వచ్చింది స్నేహితురాల దగ్గరికి. ఊళ్ళో ఉన్న చుట్టాలు ఒకళ్ళిద్దరు వచ్చి పలకరించి వెళ్ళారు. కమలాకర్రావు మాత్రం నిలబడ్డాడు. సాగరికి చిన్నాన్న వరుస అవుతాడు. ఇరుగు పొరుగు సాయంతో జరగవలసిన కార్యక్రమం అంతా జరిపించారు. ఆయన కూడా వెళ్ళిపోయాక సాగరికి దుఃఖం కట్టలు తెంచుకుంది. ధైర్యం తెచ్చుకుందామన్నా తరంగాలుగా కొన్నాళ్లపాటు ఎగిసిపడే దుఃఖం అది. అమ్మా నాన్నల ఎదుట కన్నీళ్లు కార్చకుండా వారికి ధైర్యం చెప్పడమే తన విధిగా భావించుకుంది.
చెల్లెలు కావేరి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నట్టు చూస్తూ బిక్కు బిక్కుమంటూ తన వెనకాలే తిరుగుతుంటే జాలితో గుండెలు తరుక్కుపోయినట్టు అవుతోంది. ఇంట్లో నలుగురు మౌనానికి ప్రతీకల్లా అయిపోయారు. కానీ ఎన్నాళ్ళు అలా గడుస్తుంది? ఎవరికైనా మనిషి మౌనంగా ఒక మూల కూర్చున్నా కాలం కదలకుండా ఆగిపోదు కదా. తప్పనిసరిగా కాలంతో పాటు కదిలిపోవలసిందే. రేపు అన్నది కళ్ళ ముందు నిలిచి శోకాన్ని మనసులో పక్కకి తోసేసింది. యాంత్రిక జీవితంలో మనిషిని పడేస్తుంది. ఇంటి గురించి ఇప్పుడు ఆలోచించవలసిన బాధ్యత సాగరిదే. ఇక తండ్రి ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి లేదు. చేసేది ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో. ఇంకా చెప్పుకునేది ఏముంది? సాగరి మనసు సాగరమే అయింది. ఉద్యోగ ప్రయత్నాలు ఎంత తొందరగా మొదలుపెడితే అంత మంచిదన్న ఆలోచన ఆమెని నిలవనివ్వలేదు. అందుకే ఆ వైపుగా మనసును తిప్పుకుంది. ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తను చదివిన చదువుకి పెద్ద ఉద్యోగం ఏమీ రాదు. వచ్చే ఆ జీతంతో ఇల్లెలా గడవాలి? చెల్లెళ్ళు చదువు ఎలా సాగాలి? నాన్నకి వైద్యం ఎలా చేయించాలి? అన్నీ ప్రశ్నలే. కుటుంబంలో ఒక మనిషికి ఏదైనా వచ్చినా తక్కిన వారి మీద దాని ప్రభావం ఎంతగా ఉంటుందో చిన్న వయసులోనే అనుభవంలోకి వచ్చింది సాగరికి. బేలగా చూసే తండ్రి చూపులకి తట్టుకుని నేను ఉన్నానంటూ చూపులతోనే ధైర్యం చెప్పడం అలవాటు చేసుకుంది. అమ్మ బెంగ పడకుండా ఉండాలని ఆవిడ కూడా తిరుగుతూ ఏదో ఒకటి మాట్లాడుతూ ప్రతి పని అందిపుచ్చుకొని గడుపుతోంది. ఒకరోజు హఠాత్తుగా సుమతి కనపడింది బస్టాప్లో. కుశల ప్రశ్నలు అయ్యాక చెప్పింది పంకజ్ ఢిల్లీలో ఉన్న తన అన్నగారింటికి వెళ్ళిపోయాడని, అక్కడే అన్నయ్యకి వ్యాపారంలో సాయంగా ఉండిపోతాడని, చక్రవర్తి తన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా చెప్పింది. ఆ మాట చెప్తున్నప్పుడు ముఖం పక్కకి తిప్పుకోవడం గమనించింది సాగరి. సరే, నీ ప్లాన్స్ ఏంటి? అడగకుండా ఉండలేకపోయింది. చిన్నగా నెట్టూడ్చింది సుమతి. ఏముంది, పెళ్లి చేస్తామంటున్నారు అమ్మ వాళ్ళు. నాకప్పుడే చేసుకోవాలని లేదు. పోన్లే, హాయిగా ఇంకా చదువుకో. చదువా? ఈసడింపుగా అంది. పెళ్ళి ఇప్పుడే చేసుకోండి అంటున్నావు కాబట్టి ఇంకా చదువుకోవాలని ఉందేమో అని అనుకున్నాను. తను అన్న మాటలో తప్పేముందో అర్థం కాలేదు సాగరికి. ఇంకా చదువు మీద ఆసక్తి లేదు నాకు. అలాగని ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంది. నవ్వి ఊరుకుంది సాగరి. ఎవరి అభిరుచులు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. నీ సంగతి చెప్పు, ఏం చేస్తున్నావు? ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమోనని. రోజు తిరగడమే నా పని సుమతి. అంత ఈజీగా ఉద్యోగాలు దొరికేస్తాయా ఈ రోజుల్లో? ఓ పని చేయరాదు? ఆ మధ్య ఎవరో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు నాకు, ఉద్యోగం కావాలంటే కన్సల్ట్ చేయమని. నీకు కావాలంటే ట్రై చేయి అంటూనే తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక చిన్న డైరీ తీసి వెతికి ఒక నెంబర్ ఇచ్చింది సుమతి. వెంటనే అది నోట్ చేసుకుంది సాగరి థ్యాంక్స్ చెప్తూ. ఇలా అడుగుతానని ఏమనుకోకే. మరి మీ వాళ్ళు నీకు పెళ్లి చేస్తామని అనట్లేదా? వాళ్ళ ఉద్దేశం అలాగే ఉంది. కానీ నేను ఇప్పుడిప్పుడే చేసుకోను. ఇంటి పరిస్థితి చూస్తూ కూడా పెళ్లి చేసుకుని నా పాటికి నేను వెళ్ళలేను. అన్నయ్య ఉండి ఉంటే నా దారి వేరు. ఇప్పుడు ఇంటి బాధ్యత నాది. మనస్ఫూర్తిగా నేను నిశ్చయించుకున్నాను. అంతులేని కథ సినిమాలాగా త్యాగం చేయదలుచుకున్నాం అన్నమాట. పెదవి విరిచి అదోలా నవ్వింది సుమతి. ఆ వెటకారానికి సాగరి మనసు నొచ్చుకున్న మాట నిజం. త్యాగమని ఎందుకు అనుకోవాలి? బాధ్యతగా భావించుకోవాలి. కానీ నేను బాధ్యతల నుంచి తప్పించుకొని తిరిగే రకాన్ని కాదు కదా. అందుకే నాలాంటి వాళ్ళకి ఇలాంటివి తెలియవు. భుజాలు ఎగరేసింది సుమతి. అదిగో నేనెక్కాల్సిన బస్సు వచ్చేసింది, వెళ్తానే. నువ్విచ్చిన నంబర్కి ఫోన్ చేసి రేపే వాళ్ళని కలుస్తాను. ఉంటానే మరి. మర్నాడు పనులు తొందరగా ముగించుకుని అమ్మా నాన్న పనులు చూస్తుంటే గబగబా వంట పూర్తి చేసింది తను. రోజు అమ్మకి వంటలో సహాయపడేది, కానీ పూర్తిగా తన మీదే వేసుకోలేదు వంట బాధ్యత. అందుకే అడిగింది అమ్మ. అదేనమ్మా, నిన్న చెప్పాను కదా, తొందరగా అన్నం తిని 8 గంటలకల్లా బయలుదేరి వెళ్ళాలి. నేను దూరం వెళ్ళాలి నీకు సాయం చేయడానికి. అప్పుడిక నేను ఉండను కదా ఇంట్లో. అందుకని అంతకంటే ఏం లేదు. సుమతి ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు రమ్మన్నారు. ఏదో మన ప్రయత్నాన్ని మనం చేయాలి కదా కారణం చెప్పింది. ఫోన్లో అడిగి రాసుకున్న చిరునామాకి ఎలాగైతేనే చేరుకుంది ఎంతో ఆస్తో. కానీ అక్కడ వాతావరణం చూస్తే ఎందుకో కాస్త భయంగా తోచింది. అంతలోనే తనకి తానే సర్ది చెప్పుకుంది, లేనిపోని అనుమానాలతో భయపడకూడదు అని. చాలా చిన్న ఆఫీస్, ఒకటే గది,
ఓ బల్ల, ఓ కుర్చీ, ఒక మనిషి. అది ఆఫీసు. బిక్కుబిక్కుమంటూ లోపలికి నడిచింది. అంటూ ఒక మూలుగు మూలిగి యగాదిగా చూశాడు అతను. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నీ పేరు చెప్పింది. నిన్న ఫోన్ చేసావు కదూ? అవునన్నట్టు తలూపింది. పేరు తమాషాగా ఉంది, అందుకే గుర్తుందిలే. అయినా సముద్రం పేరు పెట్టుకున్నావేంటి? అతని మాట తీరు ఎబ్బెట్టుగా అనిపించింది సాగర్కి. జవాబు ఇవ్వలేదు. రోజుకి 200 ఇస్తా, ఇష్టమేగా. అలా చూస్తావే? కొన్నాళ్ల తర్వాత కొద్దిగా పెంచుతాడులే మా ఓనర్. తెల్లబోయింది. ఏం చదువుకున్నావని అడగకుండా, పనేంటో చెప్పకుండా ఉద్యోగం ఇస్తాడా? కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.